ధన్యవాదాలమ్మా. ఉమ్. ఓకే, సో ఇక్కడ మనకి ఆకి ఏం చెప్పుకున్నాము? యా. ఆకి నిన్న యా వస్తుందని ఆ, చెప్పారు కదమ్మా. ఆకి యా వస్తుంది. తర్వాత ఈకి ఉమ్. ఏహే. ఏ ఏ ఏహే వస్తుంది. ఆ, ఏహే. ఏహే వస్తుంది. ఉమ్. ఊకి ఉమ్. ఊకి ఓహో ఓహో. 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 ఆ, ఉమ్. బాబు గారు మీరు చెప్తారా? చెప్పండి, మీరు స్టార్ట్ చేశారు కదా, చెప్పండి. ఆకి యా వస్తుందండి. ఆకి యా. ఉమ్. ఉమ్, ఊకి ఉమ్. ఈకి ఏహే. అవునండి. ఊకి ఊకి ఓహో. ఉమ్. రీ రూకి రూ ఉహు. కాదు, రీ. ట్రూగా రీ రీ. రీకి ఉహు. ఉహు 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 ఉహు. ప్రొనౌన్సియేషన్ ఒక్క నిమిషం ఆగరా బాబు గారు. బాబు గారు మీరు ఆగండి. ఒక్కరే చెప్పండి, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దండి. ఆ, ఉమ్. ఓకే అండి. ఓకే బాబు గారు, ఆ, ప్రొనౌన్సియేషన్ చెప్పండి అది. రీ రీ. రీ. రీ రీ రీ. రీకి ఉహు వస్తుంది. తర్వాత ఆ, లీకి కి రీ. లుహు వస్తుంది. రీ. రీ ఆ, రీ ఆ. రీకి ఉహు వస్తుంది. లుహు లుహు. లుహు వస్తుంది, ఉత్తమం. లీకి లుహు వస్తుంది. ఉమ్, తు తు ఉమ్, అనేదానికి తహా వస్తుంది. ను. ఉమ్, అంటే ఇది చెప్పారు. ఉమ్, ఆ, అంటే రీ ఉమ్. ఏమన్నా అది ఆ ప్రొనౌన్సియేషన్ చెప్పండి. బాబు గారు మొదటి నుంచి చెప్పారా? ఇంకా మొదటి నుంచి చెప్పారండి. చెప్పరా? ఆకు యా నిన్న వస్తుంది. నిన్న చెప్పిన అంటే ఆవిడ చెప్పారండి, కవిత గారు చెప్పారు. ఆకి అదే యా వస్తుంది. ఆ, ఆకి యా ఉమ్. వస్తుంది అని చెప్పారు. ఆ, ఈకి ఉమ్. ఏహే ఏహే అని వస్తుందని చెప్పారు. ఉమ్. ఊకి ఉమ్. ఓహో. ఉమ్. ఆ, ఓహో. ఆ, ఉమ్. ఉమ్, రీకి ఉహు. ఉహు. ఆ, తర్వాత ఉమ్, లీకి ఉమ్, లుహు. ఆ, లుహు. ఆ, తుకి తహా వస్తుందని చెప్పారు. ఆ, అంటే ఇది తూకా ఇది అంటే గుణసంధి. ఉత్తుకి జగత్ జగత్ చెప్పారు. తహ ఇత్తికి తహ, ఇత్తికి ఎన్నికి తహ తహా చెప్పారు. జహ, ఇన్నికి ఇస్సుకి నహ. సహ, ఆగండి. రుత్తుకి జహ. ఏం రాస్తున్నారు? నహ రాసుకోండి అక్కడ. నహ నహ నహ. రాసుకోమన్నారమ్మా. మేడం మేడం 1 మినిట్ మేడం. ఆ, యా స్థానంలో ఆ వస్తుంది కదా మేడం, ఉల్టా చెప్తున్నారు. షష్ఠి స్థానంలో ప్రథమ వస్తుంది. అట్లా కాదు, అట్లా కాదు. ఫస్ట్ మీరు రాసుకున్న టైటిల్ ఏంటి? ఫస్ట్ ప్రాతిపదికం రాసుకోండి. ఆ ప్రాతిపదికాని కింద ఆ. అవును. ఓకే. ప్రాతిపదికాని కింద ఆ. షష్ఠీ ఆ. విభక్తికి యా. ఆ యా. ఉంటే ఓకే ఓకే షష్ఠిలో యా. అవును. మీరు ఎలా ఆ, రాసుకుంటే దాన్ని అచ్చా. బట్టి. యా. ఓకే నేను మేడం. నేను ఇప్పుడు రాయించింది ఏంటి? ఫస్ట్ ప్రాతిపదికము, తర్వాత షష్ఠీ విభక్తిది రాయించాను కదా. అవునండి. కవిత ఆ, గారు చెప్పింది ఇంకోటి ఏంటంటే, కవిత గారు చెప్పింది ఆ. రాజన్ అనేదానికి రాజ్ఞ అని చెప్పారు. అది నీ తీసేయండి. అక్కడే జస్ట్ నహ ఓకే రాసుకోమన్నారు. ఇప్పుడు నహ నహ రాసుకుంటారు. రాసుకోమన్నారు. ఓకే ఓకే యా. ఓకే. తర్వాత స్ తర్వాత ఉంటే సహా. ఇత్తికి సహ, మనస్సు రుత్తుకి తీసుకుంటే జహ. మన సహా కానీ తీసుకోమన్నారు. కు కాకుండా చూ రాసుకోండి అక్కడ. చూ. వాక్ తీసి చెప్పారు. ఆ, వాణిజ్యులు. ఉమ్. వాక్. వాణిజ్య కూడా జహ చెప్పారు. చిక్కు వాక్. ఏం రాసుకోమంటారు మన్ని? చిక్కు చూకి ఏం రాస్తారు? ఆ, జహ. చూకి ఆ, చహ. 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 ఓకే. జహ చహ. రాసుకోమంటారా? ఉమ్. ఉమ్. జహా కదండి, జహ ఆహా, చెప్పొచ్చు కదా. ఆగండి. కాదు, వినండి. చకారం. అంటే చకారం. చందమామ. చహ ఆ, చందమామలో చ. ఆ, చహ చహ. చహ. చాకి చహ. ఉమ్. ఆ. టకారానికి ఈ టహ, టకారానికి టహ, నకారానికి కకారానికి నహ. జహ జహ చెప్పారు. ఉమ్. ఆ? వణిక్ చెప్తే జహ, వాణిజహ చెప్పారు. అమ్మా ఇది అన్ని తప్పులు పోతున్నాయి. ఒకసారి మీరే రాసి గ్రూపులు పెట్టండి అమ్మా. పెడతాను. అది అంతే, పెడతాను. ఒకరు తప్పు రాసుకుంటే అదే అలవాటు అయిపోతుంది. అదే అవునవును. మళ్ళీ అదే. ఉమ్. మేడం, ఇది Yes. వాక్ది మీరు చహ అయినా చెప్పారు. వాక్ ఏముంది? వాచహ కదా అది. యాక్చువల్ గా అవునవును. చూ చకారానికి అనమాట. సరిపోయింది చూ చెప్పండి. ఉంటే షష్ఠి ఆ, చకారమైనా చెప్పారు. అవును, చకారానికి షష్ఠిలో. చకారమే వస్తది. ఓకే. అంటే వాక్కి చెప్పారు. వణిక్ వాణిజ్య అది వణిక్ జా అప్పుడు జకారం వస్తుంది. చెప్పారు. జహ జకారం వస్తుంది. చెప్పారు. అప్పుడు జకారం జహ చెప్పారు. అది రెండు చెప్పారు. ఉమ్. వణికి జకారానికి చెప్పి ఏం రాసుకోమంటారు మన్ని? జకారానికా? జకారం ఏమున్నాయి? వాణిజ్య రాసుకోవచ్చు కదమ్మా. వణిక్ వాణిజ్య. అంటే నాకు అర్థమైంది ఏంటంటే కు ప్లేస్ లో వణిక్ అనే కు ప్లేస్ లో జా వచ్చింది. వణిజ కరెక్టేనా అండి ఇది?
కవిత గారు మీరే క్లారిఫై చేయాలి. వణిక్ కాస్త ప్లేస్ లో కాతోలు ఏమీ కాతోని ఏముంది? అంటే నిన్న మీరు చెప్పిన దానికి మేము అట్లా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నీ- వణిక్కి వణిజహ చెప్పారు కదా ఉమ్. అట్లా. మాన్య కవర్గంలో అసలు ఏవి మేడం ఉండే అలా కాదు పదార్థాలు మేడం. లేవు మాన్య. కాతోని ఏం ఒకసారి లేదు. లేదు. చూ చవర్గంలో చూతో ఏమి ఉంటది అనమాట. అంటే చకారంలో ఉంది, మళ్ళీ చవర్గంలో అంతే. చకారంలో ఉంది. అవును కవర్గంలో అసలు ఏమీ లేవు. అవును. ఉమ్. ఏమి మేడం. లేదు, ఏమి లేదు. మీరు చెప్పండి అష్టాధ్యాయ సుబ్బలక్ష్మి గారు. అష్టాధ్యాయులో శబ్ద పాఠాల్లోని వణిక్ అనేది ఓపెన్ చేస్తే అది ప్రాతిపదికం ఏముంది, ఇక్కడ జకారం ఇచ్చారా లేదా వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అది చూపించేయండి ఒకసారి, షేర్ స్క్రీన్ చేసేస్తే వాణిజ్య వాళ్ళు ఏమన్నా జకారం అది. అదే. వస్తుంది. అది జకారం ఎందుకంటే చెప్పారు. ఎందుకంటే అది ప్రథమ బహువచనంలో వణిజహ కాబట్టి జకారాంత పుల్లింగ శబ్దం అది. ఉమ్. అందుకని ఆ, వణిజహ అనే వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా అవును. మిస్టేక్స్ రాసుకుంటే మీరు షేర్ స్క్రీన్ అది చేస్తే అది వాళ్ళకి ఐడియా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవడానికి. కానీ వాణిజ్య అనేది ఎక్కడ ఉంది? మనకి అష్టాధ్యాయుల వాణిజ్య అనేది ఉందా? షేర్ స్క్రీన్ లేదు చేసేయండి. వణిక్కుందమ్మా, అంటే వణిక్ వణిజ అవుతుంది. మీరు వణిక్కి వణిజహ చెప్పారు మేడం ఇందాక ఆ, నిన్న. వణిక్కే చెప్పారమ్మా అది మీరు. ఒక్క నిమిషం ఆగండి, నేను చూసి తర్వాత చెప్తాను అవి. ఓకేనా? ఉమ్. హలంతంది నేను తర్వాత చెప్తాను. ఓకే. ఉమ్. నేను మీకు అన్ని ఫొటోస్ పంపిస్తాను, దాంట్లో షేర్ ఓకే చేస్తాను. ఓకేనా? ఓకే అలాగే. యా. ఓకే అండి. సో ఇప్పుడు అట్లాగే, ఇది అట్లాగే. రాజన్ అనే దానికి నా పెట్టుకున్నారు కదా, అది జస్ట్ నకారాంతం. రాజన్ అనే శబ్దం తీసుకోకుండా జస్ట్ నకారాంతానికి నహ. ఆ, ఓకేనా? నహ పెట్టుకున్నాం అంతే పెట్టుకున్నాం. అంతే. అది చేంజ్ చేసుకోండి, మిగతాది నేను తర్వాత చెప్తాను ఇంకా. అలాగే. ఉమ్. సో ఈరోజు పాఠం అది. ఇంకా ఏంటి, అంతే అండి. ఇంకా ఎవరో మళ్ళీ వెళ్ళాలి కదా వేరే క్లాసెస్ కి. సో ఓకే అమ్మా. శాంతి పాఠం. శాంతి పాఠం చెప్తారా? ఓకే. నేను చెప్పండి. చెప్తానండి. ఓం బాబు గారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే అండి అందరూ నమస్తే. అందరికీ. శ్రీభ్యో నమః. ధన్యవాదాలు. నమస్కారం అండి.